వర్షాకాలం అధిక వర్షాల వల్ల మేము వేసినటువంటి పత్తి పెసర పంటలను తీవ్రంగా నష్టపోయాయి. మా రైతులకి ఇవాళ అవసరమైనటువంటిది బ్రతుకు తెరువుకు సంబంధించినటువంటి ఒక మొక్కజొన్న మాత్రమే మిగిలింది. ఈ మొక్కజొన్నని ఇవాళ బహిరంగ మార్కెట్లో 1500, 1600 కొనేటువంటి పరిస్థితి, పెట్టుబడులే రానటువంటి పరిస్థితి. అందుకని ఇవాళ ప్రభుత్వం స్పందించి మద్దతు ధర 2400 ఇచ్చి, అదేవిధంగా బోనస్ 500 ఇచ్చి కొనుగోలు చేస్తేనే ఇవాళ రైతులు మేము బతికేటువంటి పరిస్థితి. అదేవిధంగా అకాల వర్షాలకి మొక్కజొన్నల్ని మేము కళ్ళాలు ఉంచుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎప్పుడో ఏప్రిల్లో పెడితే మా రైతులకి మార్కెట్ ఉపయోగం ఉండదు. అందుకే తక్షణమే మార్చి 15 వరకు మార్కెట్ పెట్టాలనేటువంటిది, అదే బోనస్ ఇవ్వాలనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తూ ఇవాళ చింతకాండ రైతులు కూర్చుందాం అనుకున్నాం. ఇవాళ జిల్లా వ్యాప్తమైనటువంటి రైతులందరూ కూడా వచ్చి ఇవాళ చింతకాండ మొక్కజొన్న రైతులు సంఘీభావంగా జిల్లా వ్యాప్త మొక్కజొన్న రైతులు కూడా అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని ధర్నా. మార్చి 15 లోపల మార్కెట్ కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన క్వింటాకి 2400 మద్దతు ధర ప్రకటించారు. ఆ మద్దతు ధరకు రైతులు పండించిన పంట మొత్తం కొనుగోలు చేయాలని, అలాగే కొత్తగా చేస్తున్నటువంటి సందర్భంలో ఈ తారం కూడా లేకుండా రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు చేయాలని డిమాండ్తో ఈరోజు చింతకాని మండలం నుంచి మేము రైతులందరం అనుకొని వచ్చాము. అదేవిధంగా ఈ రోజున మాకు కొనిజర్ల నుంచి కానీ, ముదిగండ నుంచి కానీ, రఘునాథపాలెం నుంచి కానీ మాకు రైతుల మద్దతుతోనే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. రైతాంగం తరఫున ఈ పోరాటం మేము ఐక్యంగా పోరాటం చేస్తున్నాము, ఏ పార్టీ మద్దతు లేకుండా. కాబట్టి మాకు మార్చి 15 లోపల మార్కెట్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటను ఎలాంటి పరిమితి లేకుండా కొనుగోలు చేయాలని మా డిమాండ్ మేరకు ఇక్కడ ఈరోజు ధర్నాలు కూర్చోవడం.